నమస్తే వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ కొనసాగుతున్న పార్లమెంటు ఎన్నికల ప్రచారం ఇంటింటికి ఓట్లు అభ్యర్థించిన నేతలు బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనను బేరీజు వేసుకోవాలి పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ప్రారంభించిన పుట్టా మధు అభివృద్ధి పేరిట వేధింపులు తగ్గవు కార్మిక కుటుంబాలను పరామర్శించిన కొప్పుల ఈశ్వర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ సిరిసిల్ల జిల్లా వేములవాడలో పర్యటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మార్నింగ్ వాకర్స్ ను కలిసి ఓట్లు అభ్యర్థించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం క్రికెట్ మైదానానికి వెళ్లి క్రీడాకారులతో కాసేపు క్రికెట్ ఆడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీగా గెలిచిన బండి సంజయ్ 5 రూపాయల పని కూడా చేయలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 4 నెలలకే తెలంగాణ రాష్ట్రం అంధకారమైందన్నారు. కేసీఆర్ పాలనలో మిడ్ మానేరు నిండుకుండను తలపించిందని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక మిడ్ మానేరులో చుక్క నీరు లేకుండా పోయిందన్నారు. తన హయాంలోనే కరీంనగర్ పార్లమెంటు ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. అనంతరం కూరగాయ మార్కెట్లోని చిరు వ్యాపారులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ అధ్యక్షురాలు వరుణారెడ్డి, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్మడ లక్ష్మీ నరసింహారావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మున్సిపల్ చైర్పర్సన్ మాధవితో పాటు కౌన్సిలర్లు పాల్గొన్నారు. హిందూ మతము, ఇస్లాం మతము, క్రైస్తవ మతం పేరిట మాట్లాడదు ఎన్నికలు ఉన్న సందర్భంలో అది సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో చెప్పింది. అలా మాట్లాడితే అనర్హత వేటకు గురవుతారు. కాబట్టే ఇలా మోడీ గారు మాట్లాడిన విషయం పైన కూడా చాలా మంది స్పందిస్తున్నారు. ఇది ఒక గొప్ప దేశం భారతదేశం. భారత ఉపఖండం లోపల వివిధ సంస్కృతులున్నాయి, వివిధ జాతులున్నాయి, వివిధ భాషలున్నాయి. ఈ దేశాన్ని ఇంత సమైక్యతగా ఉంచిందంటే మన భారత రాజ్యాంగం. మన భారత రాజ్యాంగం వల్లనే ఈరోజు దేశం ఇంత గొప్పగా సమైక్యతగా ఉన్నది. ఈ రాజ్యాంగాన్ని కూడా మారుస్తామని చెప్పేసి మరి అధ్యక్ష తరహా పాలన ఈరోజు మోడీ గారికి నా అంత పేరు ప్రతిష్టలు ఎవరు లేదు అని అనుకుంటున్నాడు. కానీ ఇంతకంటే ఇందిరాగాంధీ గారికి ఉండే ఇండియా ఈజ్ ఇందిరా, ఇందిరా ఈజ్ ఇండియా అని 1972, 73, 74లో అప్పుడు బంగ్లాదేశ్ విముక్తి అయినప్పుడు దేశ ప్రజలందరూ అనుకున్నారు వాజ్పేయి గారు ఇందిరాగాంధీని కాళీమాత అని చెప్పి పార్లమెంట్లో మాట్లాడాడు. అప్పుడప్పుడు పేరు ప్రతిష్ట చాలా పెద్దగా ఎత్తుపోతాయి, అట్లా టప్ అని కింద పడతాయి. వీరు చేసిన 5 సంవత్సరాలు లోక్సభ అభ్యర్థిగా, కరీంనగర్ పార్లమెంటు ప్రతినిధిగా, మళ్ళీ ఒక 5 సంవత్సరాలు మరి ఇప్పుడు బీజేపీ ఎంపీగా ఉన్న బండి సంజయ్ గారు చేసిన అభ్యర్థిగా మరి బేరీజు వేసుకొని ఎవరితోని ప్రాంత అభివృద్ధి చెందుతుంది, ఎవరు ప్రజల పక్షాన ఉండి మరి వారు అడగకుండానే వారి బాగోగులు చూసుకునే ఆలోచన ఉన్న వ్యక్తి ఎవరు అని మరి వారికి వినియోగించడం జరుగుతూ ఉంది. ఇవాళ మన కొత్తపల్లి మనోరాబాద్ మన రైల్వే లైన్ కానివ్వండి, లేదంటే కరీంనగర్ స్మార్ట్ సిటీ కానివ్వండి, అనేక నేషనల్ హైవేస్ కానివ్వండి, రకరకాల నేషనల్ అంటే భారతదేశంలో ఉన్న బీజేపీ గవర్నమెంట్లో తెలంగాణ గొంతుకగా వినోద్ కుమార్ గారు సుమారుగా 106 సార్లు పార్లమెంట్లో మన గలం విప్పి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో పెద్ద భాగస్వామై మరి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు. మన దురదృష్టం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు పిలుపునిచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్, కాటారం మండలం కేంద్రాల్లో ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ కార్నర్ సమావేశంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక వెంకటస్వామితో కలిసి మంత్రి శ్రీధర్బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు యువతకు ఉపాధి కల్పించడంలో విఫలమయ్యారని విమర్శించారు. గడ్డం వంశీకృష్ణ ద్వారా ఈ ప్రాంతంలో పరిశ్రమ ఏర్పాటు చేయించి స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు ఐతా ప్రకాష్ రెడ్డి, అధ్యక్షులు కోట రాజబాబు, మండల అధ్యక్షులు ఎండి అక్బర్ ఖాన్, ఎంపీపీ రాణిభాయ్, జడ్పీటీసీ గుడాల అరుణ, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కటకం అశోక్ పాల్గొన్నారు. నేను చెప్తా ఉన్నా, ఇక్కడ ఉన్న యువతకి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతోనే మారుమూల ప్రాంతం, హైదరాబాద్ కు చాలా దూరంగా ఉన్న ప్రాంతం, పరిశ్రమలు రావాలంటే ఇబ్బందికరమైన ప్రాంతం అయినా కానీ నేను పరిశ్రమల శాఖ మంత్రిగా
ఐటీ శాఖ మంత్రిగా నా పూర్తి స్థాయి బలాన్ని ఉపయోగించుకొని ఈ ప్రాంతానికి మేలు చేసే ఒక పరిశ్రమలు మరి ఆ పారిశ్రామికవేత్తలను కోరుతా ఉన్నా. మీ అందరి ఆశీర్వాదంతో రేపు వంశీ పెద్ద మెజారిటీతో గెలిచిన తర్వాత వారు మేము కలిసి తప్పకుండా ఇక్కడ ఉన్న యువతకి ఉపాధి కల్పించే కార్యక్రమం చేస్తామని మనం చేస్తా ఉన్నా. ఈ సందర్భంలో మీ అందరినీ కోరుతా ఉన్నా, మా మైనారిటీ మిత్రులను కానీ మా దళిత వర్గాలకు సంబంధించి మాలా మాదిగా నేత కాని సంఘాలకు సంబంధించిన మా అక్కలను చెల్లెలను అన్నలను తమ్ముళ్ళని అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేస్తోందని పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ ఆరోపించారు. కేసీఆర్ పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా మంథని ఏఎంసీ మార్కెట్ లో పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ప్రారంభించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల పాలనను రైతులు బేరీజు వేసుకోవాలని పుట్ట మధు సూచించారు. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పెద్దపల్లి జిల్లా మంథనిలోని ఏఎంసీ మార్కెట్ యార్డ్ను జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ సందర్శించారు. బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల నియోజకవర్గ ఇన్ఛార్జి ఓరుగంటి వెంకటరమణారావుతో కలిసి ఆయన పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు రైతులను మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. కనీసం రైతు రుణమాఫీ ప్రక్రియను కూడా మొదలు పెట్టకపోవడం బాధాకరమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కరెంటు, సాగు, తాగునీటి సమస్యలు ఎక్కువయ్యాయని ఆరోపించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీరు ఉండి కూడా రైతులకు సాగునీరు ఇవ్వలేదన్నారు. దీంతో జిల్లాలోని వేలాది ఎకరాల్లో వరి పంట నష్టపోతే ఆ ప్రభుత్వంలోని ఓ మంత్రి కేవలం 3,000 ఎకరాల్లో మాత్రమే పంట నష్టపోయిందని చెప్పడం బాధాకరమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచాల్సిన సమయం వచ్చిందన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటు వేయాలని ఆయన కోరారు. మళ్ళీ ఎంపీ ఎన్నికలలో ఓట్ల కోసం ఏదైతే దిగజారి మాట్లాడుతూ ఉన్నారో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, నిజంగా ప్రజలు అర్థం చేసుకోవాలి, రైతులు అర్థం చేసుకోవాలి. రైతులను కడుపులో పెట్టుకొని చూసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. రైతు బాగుపడితేనే రాష్ట్రం బాగుపడుతుందని భావించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కరెంట్ ఇచ్చి, నీళ్ళు ఇచ్చి, పెట్టుబడి ఇచ్చి వాళ్ళను మంచిగా చూసుకున్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. కనుక ఇప్పటికైనా ఇవి గమనించి ఈ ప్రభుత్వం మెడలు వంచాలంటే, ఈ ప్రభుత్వం యొక్క ఆలోచనలు కొంతనన్నా కొంత ప్రజల వైపు రావాలంటే కర్రగాసి వాళ్త పెట్టాల్సిన అవసరం రైతులపైన ఉన్నది, ప్రజలపైన ఉన్నది, మేధావులపైన ఉన్నది. నిజంగా ముఖ్యమంత్రి గారు దేవుని మీద ఒట్టు పెట్టడం అనేది నాకైతే నవ్వొస్తున్నది. నేను ఇప్పటివరకు ఓట్ల కోసం ఎక్కడ కూడా దండం పెట్టలే. అది దండం అంటే ఏంది, అబద్ధం ఆడలే. అబద్ధోడు, దేవునితోడు, విషం పట్టుకొని తాగుతా 3 సార్లు ఓడిపోయిన ఆశ ఉంటుంది. అయినా కూడా నేను ఇప్పటికి కూడా మంచిగా ధైర్యంగా ప్రజల కోసం మంచిగా వాళ్ళ ఆకలి తీర్చడానికి కోసం పనిచేస్తా అని ఆలోచిస్తున్నా. కానీ అబద్ధోడు, దేవునితోడు ఇక మళ్ళీ నాకు మాత్రం ఓటైపోతే నేను చచ్చిపోతా అనేది ఇది అవమానం. ఇది ప్రజాస్వామ్యానికి అవమానం. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అభివృద్ధి పేరిట సింగరేణి కార్మికులను యాజమాన్యం వేధిస్తుందని మాజీ మంత్రి బీఆర్ఎస్ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. గోదావరి ఖని ప్రాంతంలో బాధిత సింగరేణి కార్మికుల కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండం ప్రాంతంలో అభివృద్ధి పేరిట 30 ఏళ్లుగా నివాసం ఉంటున్న సింగరేణి కార్మికుల క్వార్టర్లను యాజమాన్యం కూల్చివేయడం సరికాదన్నారు. కూల్చిన వాటి స్థానంలో కార్మికులకు ఎలాంటి వసతులు లేని క్వార్టర్లు కేటాయిస్తున్నారని వాపోయారు. కార్మికులకు రాతపూర్వకమైన హామీ ఇచ్చిన తరువాతే కూల్చివేతలు మొదలు పెట్టాలని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. వెంటనే చిరు వ్యాపారులతో పాటు సింగరేణి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని కొప్పుల డిమాండ్ చేశారు. ఒక బిల్డింగ్ డెవలప్మెంట్ కావాలన్నా అధికారులు మీరు శాంక్షన్ తీసుకుంటే వాళ్ళు చేస్తారు, ఆదేశాలు ఇవ్వాలి. కానీ ఏ ఆదేశం, ఎవరిచ్చింది మీకు ఆదేశం, ఎవరి అనుమతితో కూలగొడుతున్నారు, ఏది లేదు. సింగరేణి వాళ్ళు మీకు ఇచ్చిన లెటర్ కూడా మేము చూసినాం. వైడనింగ్ ఆఫ్ రోడ్ అన్నారు. ఈ షాపింగ్ కాంప్లెక్స్ అసలు ఎవరి కోసం కడతారు? ఎవరి కోసం కడతారు ఈ షాపింగ్ కాంప్లెక్స్? ఇప్పుడు ఉన్న వాళ్ళనేమో తీసి అవతల పడేస్తారు. కట్టే షాపింగ్ కాంప్లెక్స్ ఎవరి కోసం కడతారు? షాపింగ్ కాంప్లెక్స్ ఒకవేళ మీరు నిజాయితీ ఉంటే ఇగో మీకోసమే కడతానమని చెప్పండి, ఒక అగ్రిమెంట్ రాసియండి. ఇతరాలుగా పొట్టబోసుకుంటున్నటువంటి వాళ్ళ జీవితాల మీద దౌర్జన్యం చేస్తే మంచిది కాదు. సమాజం ఇది క్షమించదు. బలం ఉన్నదని ఏది పడుతుంది చేయరాదు. చరిత్ర చెప్తున్న సత్యం ఏంటంటే బలం న్యాయానికి పనికి వస్తుంది తప్ప అన్యాయానికి పనికి రాదు. అన్యాయం చేసిన బలం ఎప్పుడైనా అంతం కాక తప్పదు. కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులు గమనించాలి.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం రూపునారాయణపేట గ్రామంలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా కనుల పండుగ సీతారాముల కళ్యాణం జరిపించారు. ఎమ్మెల్యే విజయ రమణారావు దంపతుల చేతుల మీదుగా సీతారాములకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం రూపునారాయణపేట గ్రామంలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో 8వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే విజయ రమణారావు పావని దంపతుల చేతుల మీదుగా పట్టు వస్త్రాలు సమర్పించి సీతారాముల కళ్యాణం జరిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీతారామచంద్ర స్వామి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి, మాజీ సర్పంచ్ అంకం రమేష్, నీర్ల శ్రీను, రజనీకాంత్ గౌడ్, బొంగోని శ్రీనివాస్ గౌడ్ తో పాటు భక్తులు పాల్గొన్నారు. హనుమాన్ టెంపుల్లో ఈరోజు 8వ వార్షికోత్సవ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా సీతారామచంద్రుల కళ్యాణం కార్యక్రమాన్ని ఇప్పుడే పూర్తి చేసుకోవడం జరిగింది. ఆనాడు మేము 5వ వార్షికోత్సవం జరుపుకుందామని అనుకున్నప్పుడు కూడా అప్పుడు కరోనా టైంలో జరుపుకోలేకపోయినాం. మరి ఇప్పుడే అందరూ మాట్లాడి కూడా విజ్ఞాన జరపాలని చెప్పి అందరూ కూడా నిర్ణయించడం జరిగింది. దానికి సంబంధించి పోషమ్మ దేవాలయం కానీ ఇంకా ఇతరాతర కార్యక్రమాలు ఏవైతే మిగిలిపోయినటువంటి ఈ రాబోయే రోజులలో అవన్నీ పూర్తి చేసుకొని మళ్ళొచ్చే వార్షికోత్సవాలకి అవన్నిటి ప్రతిష్టతో పాటు వార్షికోత్సవ కార్యక్రమాన్ని జరుపుకోవాలని చెప్పి అందరూ భావిస్తూ ఉన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని శ్రీ మానేటి రంగనాయక స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. పౌర్ణమిని పురస్కరించుకుని స్వామివారికి పొన్నసేవ చేశారు. ఉదయం స్థాపిత దేవతారాధన, నిత్య హవనం, బలిహారణం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భజన మండలి ఆధ్వర్యంలో భక్తులు భజన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో నీరుకుల్ల, వేగురుపల్లి గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కోరికలు కోరుకుంటారో వాళ్ళ కోరికలు శ్రీరంగనాథ స్వామి తీరుస్తాడు. స్వచ్ఛమైన కోరికలు ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా శ్రీరంగనాథుడు కోరికలు తీరుస్తూ ఉంటాడు. అలాగే మనకి పూర్వకాలంలో శ్రీకృష్ణుడు చెట్టు మీద గోపికలు వస్త్రాహరణం ఎలాగైతే చేశాడో ఆ శ్రీకృష్ణ లీలయే ఇదొక రూపంగాని భక్తులు కూడా చెప్పుకుంటారు. మన శ్రీరంగనాథ స్వామి మనకి అందరికీ ఏ కోరిక కోరుకుంటామో అది తొందరగా మనకు నెరవేరుస్తున్నాడు. అందుకే ఈ మానేటి రంగనాథ స్వామి ఆలయం ప్రతిరోజు ప్రతిదినం అభివృద్ధి చెందుతుంది, ఇంకా అభివృద్ధి చెందాలి. అలాగే ప్రతిరోజు వచ్చిన భక్తులకి పెరుమారెడ్డి గారు భక్తులకి అన్నదానం చేయడం సాయంత్రం పూట జరుగుతుంది. అలాగే సర్పంచ్ గారు, ఆలయ కమిటీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలో వెలిసిన శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఎమ్మెల్యే విజయ రమణారావు వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్, ఎంపీటీసీ దండి వెంకటేశ్వర్లు, సింగిల్ విండో చైర్మన్ వేణుగోపాలరావు, అన్నయ్య గౌడ్, రజని, మాజీ సర్పంచ్ నర్సింగ్ యాదవ్ తో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. సమస్యలు తీర్చేటువంటి ఒక నమ్మకంతో మన భక్తులు పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి రావడం, మన గతంలో కంటే ఈ ప్రాంతంలో దేవాలయ విషయంలో కానీ మరి ఇక్కడ జరిగేటువంటి అభివృద్ధి విషయంలో కానీ మా సోదరులు రవీంద్ర రెడ్డి గారు ఇక్కడ ఎప్పటికప్పుడు చాలా సంవత్సరాల నుంచి మరి ఈ దేవాలయం సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో మాకు పాల్పంచుకోవడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి నేను కూడా ఇవాళ శాసనసభ్యుగా ఆ నరసింహస్వామి కృప వల్ల, ఆ నరసింహస్వామి దయ వల్ల ఈ ప్రాంత ప్రజల ఆశీర్వాదాన్ని ఎమ్మెల్యే ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఆ నరసింహస్వామి దేవాలయం అభివృద్ధి కోసం మళ్ళీ అది ఏదైనా కానీ అది ఏ కార్యక్రమమైనా కళ్యాణ మండపం విషయాలు కానీ ఇతరాత్ర అభివృద్ధి కార్యక్రమాలు తప్పకుండా నా వంతు సహాయ సహకారాలు దేవాలయం సంపూర్ణంగా ఉంటాయని.
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని శ్రీ సీతారామస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారిని గరుడ వాహనంపై పురవీధుల్లో ఊరేగించారు. మహిళలు స్వామివారికి మంగళహారతులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో కాకుండా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా 700 సంవత్సరాల పై నుండి కూడా అఖండ దీపం మారకుండా వెలుగుతూ అనేక రాష్ట్రాల నుంచి ప్రజలందరూ కూడా వచ్చి, భక్తులందరికీ వచ్చి దర్శనం చేసుకుని పునీతులవుతున్నటువంటి అపూర్వ చరిత్ర. అయోధ్య రామయ్య దర్శనం ఎంత అనుభూతిని కలిగిస్తుందో గంభీరావుపేట సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఉన్నటువంటి సీతా సమేత రామచంద్రమూర్తి దర్శనం కూడా అంత ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, తర్వాత తన్మయత్వాన్ని కలిగిస్తుంది. ఈ బ్రహ్మాండంగా జరిగేటువంటి బ్రహ్మోత్సవాల్లో ఈరోజు గరుడ వాహనం పైన స్వామివారు ఊరేగింపుగా వెళ్తున్నారు. రేపు ఉదయం 4 గంటల 45 నిమిషాలకు రథోత్సవంలో రథం పైన స్వామివారు ఊరేగింపుకు సంసిద్ధంగా ఉంటారు. భక్తులందరూ కూడా మంగళారతులతో, తర్వాత మొక్కులతో మీరు ఆనందంగా ఓపికగా దర్శనం చేసుకొని పునీతులై ఆ రామచంద్ర స్వామి కృపకు పాత్రలు కాగలరని, అందరూ క్షేమంగా ఉండాలి, అందరూ ధర్మాన్ని పాటించాలి. ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనం రక్షిస్తుంది. ఆ ధర్మాన్ని రక్షించేటువంటి ధర్మమూర్తి రామచంద్రమూర్తి. కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య విగ్రహ ప్రతిష్టాపన పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గౌడ సంఘ కులస్తులు పాల్గొన్నారు. తప్పకుండా మీ దేవాలయానికి వచ్చి దర్శించుకొని ఆ డబ్బులు ఇక్కడ ఉన్న చైర్మన్ కానీ ఇక్కడ ఉన్న పెద్ద మనుషుల చేతిలో పెట్టడం జరుగుతుంది. దానికి ఆనందం చెప్పడం జరిగింది. ఇంకా ఏ విషయం కానీ ఈ యొక్క 1,10,000 కాకుండా 1,10,100 కాకుండా తన వంతు సహకారం ఏమడిగినా కానీ ఈ యొక్క దేవాలయానికి ఈ గౌడ కులస్తులందరికీ కూడా ఎల్లవేళలా అండగా ఉంటాం అని తెలియజేయడం జరిగింది. అని చెప్పుకొని తన మాటగా మాకు చెప్పడం జరిగింది. నేను ఒక గ్రామ మాజీ సర్పంచ్, వలపూరు సర్పంచ్గా కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా సూర్య రథోత్సవం నిర్వహించారు. సూర్య రథంపై దర్శనమిచ్చిన ఉత్సవమూర్తులకు అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం 12 గంటలకు ఉత్సవమూర్తిని చిన్న రథంపై పురవీధుల గుండా ఊరేగించి ఆలయంలో ప్రవేశింపజేశారు. ఈ వేడుకలకు వివిధ గ్రామాల నుండి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణమంతా కిటకిటలాడింది. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా బండ్లు తిరుగుట, చిన్న రథోత్సవం జరుపుకున్నారు. ముందుగా పురవీధుల గుండా సీతారామ లక్ష్మణ హనుమంతుల శోభాయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొడారి స్వామి, ఫ్యాక్స్ వైస్ చైర్మన్ కందాల కొమరెల్లి, ఆలయ మాజీ చైర్మన్ కంకణాల సురేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, దార సురేష్, దేవేందర్ రెడ్డి, లక్ష్మణ్, రావుల ఎల్లయ్యతో పాటు భక్తులు పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మద్దికుంట గ్రామంలో పెద్దమ్మ పెద్దిరాజుల ఆలయ 4వ వార్షికోత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవం జరిపించారు. ఈ వేడుకలకు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు పర్ష హనుమాన్లు, ముద్రాజ్ సంఘం మండల అధ్యక్షులు పిట్ల రామ్ గోపాల్, మండల ప్రజాప్రతినిధులు, ఎంపీపీ జనగామ శరత్రావు, బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు. ఒకసారి మన ఆనవాయితీ ప్రకారంగా పెద్దమ్మ దేవాలయానికి పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకుంటాం. ఇది ఒక మహా క్షేత్రంగా మహా పండగగా ముదిరాజులకు చాలా సంతోషమైనటువంటి వాళ్ళ ఇంట్లో వాళ్ళ బిడ్డ కళ్యాణం జరిగినా కానీ ఇంత సంతోషం జరిగినటువంటి ఒక శుభ సందర్భంగా పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవం అంత అత్యంత ప్రీతికరంగా అత్యంత వైభవంగా ఈ యొక్క ఉత్సవాన్ని జరుపుకోవడానికి చాలా ఉత్సాహపడతారు మా ముదిరాజ్ సంఘ సభ్యులందరూ. దీని వలన ఈ గ్రామంతో పాటు మండలంతో పాటు జిల్లా రాష్ట్రంలో కూడా అందరి బంధువులను పిలుచుకొని పెద్దపల్లి పార్లమెంటు స్థానానికి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు. తన నామినేషన్ పత్రాన్ని ఎన్నికల అధికారి కలెక్టర్ ముజమిల్ ఖాన్ కు అందజేశారు. గత 4-5 రోజులుగా ఆ స్థానం నుంచి శ్రీనివాస్ ను మార్చినట్టు ప్రచారం జరుగుతూ ఉండగా నేడు ఆయన నామినేషన్ వేయడంతో ఉత్కంఠకు తెరపడింది. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ వెంట బీజేపీ అధ్యక్షులు సునీల్ రెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు. సింగరేణి కార్మికుల సొంతింటి పథకం కోసం కావచ్చు, ఇన్ని ఇబ్బందులతోని బాధపడుతున్నటువంటి కార్మికులని నేను భారతీయ జనతా పార్టీ లోక్సభ సభ్యులు ఉంటా కాబట్టి, భారతీయ జనతా పార్టీ భారతదేశంలో అధికారంలో ఉంటుంది కాబట్టి 100% ఈ పనులు నేను చేసి పెట్టగలుగుతా. అంతేకాదు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్లు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి, రెనోవేషన్ చేయడానికి నేను పూర్తి బాధ్యత తీసుకుంటా. అంతేకాదు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి పేద నిరుద్యోగ యువకులకు పూర్తి స్థాయిలో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసము ఏ స్కీమ్లు అయితే భారత గవర్నమెంట్ పక్షాన ఉన్నాయో అవన్నీ నేను ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేయిస్తా. అంతేకాదు మిత్రులారా, ఈ పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో 60 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ ఏ మాత్రం కూడా పట్టించుకోలేదు. పథకాల పేరుతో యువకులు, రైతుల భవిష్యత్తుతో ఆడుకున్న బీఆర్ఎస్ పార్టీని చివరికి తెలంగాణ ప్రజలు పక్కన పెట్టారని గుర్తు చేశారు. అదే తరహాలో కేంద్రంలో బీజేపీ పార్టీని కూడా పక్కన పెడతారని జోస్యం చెప్పారు. ప్రశ్నించే వారిని తొక్కేస్తూ సుమారుగా 140 మంది ఎంపీలు బహిష్కరించినట్టుగా గుర్తు చేశారు. ప్రజల్లో భావోద్వేగాన్ని నింపి ఓట్లు దండుకోవాలని చూస్తున్న పార్టీలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, పట్టణ ప్రధాన కార్యదర్శి కనికరపు రాకేష్, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికల ముందే ఏదో పాకిస్తాన్కి వెళ్లి ఉగ్రవాదులు మట్టి పెట్టమని చెప్పినట్టు భావోద్వేగ గడ్డలతోటి ఇప్పుడు అధికారం రావాలని చెప్పి చూసి 2 సార్లు వాళ్ళు సాధించింది. కానీ 3వసారి ప్రజలు వాళ్ళ నిజ స్వరూపాన్ని గమనించారన్నమాట. ఎందుకంటే తెలంగాణ భావోద్వేగంతో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో 2వసారి రైతు బంధు, పెన్షన్, డబుల్ బెడ్రూమ్ అని గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ నిజ స్వరూపాన్ని గమనించి ఈ 10 సంవత్సరాల పరిపాలనను ఏ విధంగా అయితే తెలంగాణ ప్రజలు పక్కన పెట్టిందో ఇప్పుడు కూడా 10 సంవత్సరాల భాజపా వ్యతిరేక పరిపాలనను పక్కన పెట్టేటువంటి కార్యక్రమం గమనించిన తర్వాత ఎందుకంటున్నామంటే మాట పేదలకు ఏటా 2 కోట్ల ఉద్యోగులు ఇస్తామని ఇవ్వలేరు. జన్ధన్ ఖాతాలో పేదవాళ్ళకు 10 లక్షల ఖాతాలు వేస్తామని వేయలేదు. నిత్యావసర ధరల వస్తువులు పెరగడానికి కారణమే నియంత్రిత పరిపాలన. ఒకే రోజు 140 మంది ఎంపీలను బహిష్కరించినటువంటి ఈ పార్టీకి ఈరోజు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. కాబట్టి ఈరోజు వారు మాట్లాడిన మాటలు ఈరోజు తప్పడుతూ ఇప్పటికే కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గట్టు బుత్కూర్ గ్రామంలో గుట్టపై స్వయంభుగా వెలిసిన సీతారాముల రథోత్సవం వైభవంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ వేడుకల్లో మాజీ సర్పంచ్ కంకణాల విజయేందర్ రెడ్డితో పాటు ఎంపీటీసీ రాజగోపాల్ రెడ్డి, గంగాధర కనకయ్య, వార్డు మెంబర్లు, గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అక్కడ భద్రాచలంలో కళ్యాణం జరిగిన అదే టైంకు జరిగిన తర్వాత ఇక్కడ గట్టుగుత్తూరు గ్రామంలో కూడా కళ్యాణం జరుగుతుంది. అదేవిధంగా నవరాత్రోత్సవాలు జరిగిన తర్వాత గ్రామంలో పురవీధుల వెంట
ఆ రథోత్సవ కార్యక్రమము గ్రామ ప్రజల ఆధ్వర్యంలో జరుపుకుంటాము. ప్రతి సంవత్సరము కళ్యాణం అయిన తర్వాత నవరాత్రోత్సవాలు జరిగిన తర్వాత ఈ రథోత్సవ కార్యక్రమం బ్రహ్మాండంగా గ్రామ ప్రజలు మరియు చుట్టుపక్కల గ్రామాలు కూడా విచ్చేసి ఈ సీతారాముల దర్శనం చేసుకొని ఇక్కడ నుండి వెళ్తారు. ఇది ప్రతి సంవత్సరం జరుపుకుందాం. గట్టుబుత్తూరు బీజేపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబ్పేట శక్తి కేంద్ర ఇన్ఛార్జి బుర్రా శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉపాధి కూలీల్ని కలిశారు. సందర్భంగా మండల అధ్యక్షులు పైడిపల్లి శ్రీనివాస్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ కూలీలు 300కు పెంచినట్టు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిందన్నారు. ఆ పార్టీకి బుద్ధి చెప్పాలంటే బండి సంజయ్ ని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. రేపటి బండి సంజయ్ నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ బూత్ అధ్యక్షులు రాజు, సంతోష్, వెంకటేశం పాల్గొన్నారు. కాబట్టి మా ఓటందరిది కూడా నరేంద్ర మోడీ గారిని మరోసారి ప్రధానమంత్రి చేస్తాం. అలాగే మోడీ గారిని ప్రధానమంత్రి చేస్తే కాకుండా అత్యధిక మెజార్టీతోటి బండి సంజయ్ గారిని పార్లమెంటుకు పంపిస్తామని చెప్పేసి వారందరూ కూడా చెప్పడం జరిగింది. వారందరికీ కూడా నవాపేట ప్రజలందరికీ కూడా మేము చిగురుమాడి మండల భాజపా వైపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా చిగురుమాడి మండల వ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతూ ఉంది. మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలి, బండి సంజయ్ని భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఇక్కడ కూడా అమ్మలక్కలు అంటున్నారు. మా దగ్గర తారుగు కటింగ్ లేకుండా వడ్లు కొనుగోలు చేస్తామన్నారు. కానీ ఈరోజు కూడా 42-43 కిలోల వడ్లు జోకుతున్నారు. ఇది ఎక్కడ న్యాయం? మాకు 2500 అకౌంట్ వేస్తారు, అది కూడా వేయలేదు. వికలాంగులకు వృద్ధులకు 4000 వేస్తారు, అది కూడా వేయలేదు. కౌలు రైతులకు 12,000, రైతులకు 15,000 రూపాయలు. ఇట్లా అనేక మోసపూరిత హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని మేము ఎట్టి పరిస్థితుల్లో గద్దె దించేదాకా వదిలిపెట్టామని చెప్పేసి ప్రజలు ఎక్కడికక్కడ ఆలోచిస్తున్నారు. కాబట్టి ఈసారి భారీ మెజార్టీతోటి బండి సంజయ్ను పార్లమెంటుకు పంపించి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ ఎంపీపీ బండ మల్లేశం యాదవ్ తో పాటు మరో నాయకుడు బీజేపీలో చేరగా ఎంపీ బండి సంజయ్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు బీజేపీలో సుదీర్ఘ కాలం కొనసాగిన వీరిద్దరూ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తిరిగి సొంత గూటికి చేరటం గమనార్హం. బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా తాము పనిచేస్తామన్నారు. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ లో భారీగా చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు కండువా కప్పి మంత్రి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వ్యవస్థలుగా పనిచేసేలాగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఉంటుందన్నారు. కొందరు చట్టాన్ని చుట్టంగా చేసుకుని నాడే రోడ్డుపైన మర్డర్లు చేసి తిరుగుతున్నారని విమర్శించారు. అభివృద్ధి పనుల్లో జరిగిన అవినీతిపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కానీ చట్టం ఎవరికి చుట్టం కాదు, మాకు కూడా చుట్టం కాదు, ఇంకోరికి చుట్టం కాకుండా ఈ రోజు వ్యవస్థలుగా నడిపించే కార్యక్రమం కార్యాచరణ తీసుకుంటాం. అప్పుడు నీరు పాలుగా తేల్చే బాధ్యత మా పైన ఉంది. ప్రజలకు చెప్పాల్సిన కార్యక్రమంలో ముంచేస్తాం. ఈ రోజు మేము చెప్తా ఉన్నాం, ఈ నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తాం. నా పరిధిలోనంత వరకు నన్ను నమ్ముకున్న జనానికి నాకు వీలైనంత శక్తితో భగవంతుడిచ్చిన ఈ రోజు ఆశీర్వాదంతో, మా నాన్నగారి ఆశీర్వాదంతో ఖచ్చితంగా మంచి పనులు చేయడానికి ఎక్కడ వెనకాడకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తానని మీ అందరికీ మనవి చేస్తూ, మరి మా మిత్రులు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారందరూ కూడా మరి మార్పు తీసుకొస్తామని చెప్పినాం. దాంట్లో భాగస్వాములు అవుతామని మీరు అనేక మంది జాయిన్ అయిన తరుణంలో నిన్న సాయంకాలం పూట 8 గంటలకు అనుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని నారాయణ టెక్నో ఇంగ్లీష్ మీడియం స్కూల్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చైర్మన్ ముఖ్య అతిథిగా హాజరైన విద్యార్థులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులు కష్టపడి చదివి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
నిమ్మగూడెం ఆజాం నగర్ నుంచి ప్రేమ్ నగర్ వరకు రహదారి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. ఆయా గ్రామాల్లో నిర్మించనున్న రహదారిని ఆర్ఎన్బి అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. రోడ్డు నిర్మాణానికి కావలసిన భూసేకరణ పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా భూపాల్పల్లి మండల పరిధిలోని నిమ్మగూడెం ఆజం నగర్ నుండి ప్రేమ్ నగర్ వరకు నిర్మించనున్న రోడ్డు మార్గాన్ని ఆర్ఎన్బి అధికారులతో కలిసి కలెక్టర్ భవేష్ మిశ్రా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆజం నగర్ నుండి ప్రేమ్ నగర్ వరకు రహదారి నిర్మాణానికి కావలసిన భూసేకరణ ప్రక్రియ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. దాదాపు 3.5 కిలోమీటర్ల వరకు రహదారికి ఇరువైపులా భూమి అవసరం ఉంటుందని, ఇందుకోసం భూసేకరణ చేయాలని సూచించారు. భూసేకరణకు అవసరమైన భూ ప్రతిపాదనలతో పాటు రైతుల వివరాలు కూడా అందజేయాలని సూచించారు. ఆర్ఎన్బి రెవెన్యూ సంయుక్తంగా సర్వే చేసి నివేదికలు తనకు అందజేయాలని ఆదేశించారు. రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం చెల్లిస్తామన్నారు. రహదారి నిర్మాణంలో అవసరమైన చోట వంతెనలు నిర్మించాలన్నారు. మీరాజ్పేట్ నుండి ప్రేమ్ నగర్ వరకు రహదారి నిర్మాణానికి హద్దులు నిర్ణయించాలని తెలిపారు. కలెక్టర్ వెంట ఆర్ఎన్బి ఈఈ వెంకటేశ్వరరావు సిబ్బంది ఉన్నారు. సబ్సిడీ పడిందా మీకు వచ్చిందా 500కి వచ్చింది నిన్న మీటింగ్ జరిగిన తర్వాత మన డీ గారు ఒక బండి వెళ్తుంది అంటే ఎన్ని ఫీట్ల వెడల్పు మాకు తెలియక అడుగుతాను సార్. ఎన్ని ఫీట్ల వెడల్పు తయారు చేస్తారు? 20 ఫీట్ల వరకు 20 ఫీట్ వరకు వస్తుంది. 20 వస్తుందా? అదే 4 మీటర్ ఏమంటారు కదా, 5 మీటర్ 5 మీటర్ వేసుకో. మీటరు 3 ఫీట్లు 3.5 5 మూల 15 5 అర్థాలు 2 17 18 వేసుకో. 20 ఫీట్ల లోపే. ఇక్కడ సమస్య ఏంటంటే ఇప్పుడు ఈ గారు ఏం చెప్తున్నారంటే కొంతమంది రైతులు అభ్యంతరం పెడుతున్నారు. అదే పక్క ల్యాండ్ పోతానని కొద్దిగా అబ్జర్వేషన్ చేస్తాను సార్. మీకు మంచిదే కదా, ఇప్పుడు ల్యాండ్ మంచిదే కానీ వాల్యూ కూడా మా పిన్సన్ సర్వేకి వచ్చినప్పుడు మా పిన్సన్ అంటున్నారు. యాక్చువల్గా అది ఎగ్జిస్టింగ్ చిన్న కాంట్రాక్ట్ కనిపిస్తుంది ఇక్కడ ముందు ఉందా మొత్తం ఇక్కడ నుంచి ఎక్కడ వరకు ఉందా కాంట్రాక్ట్? లాస్ట్ పాయింట్ వరకు చిన్న కాంట్రాక్ట్ ఉంది. 4.6. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని శ్రీ ధర్మశాస్త్ర గోశాలలో షెడ్ నిర్మాణానికి రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు అల్లం భాగ్యలక్ష్మి సత్యనారాయణ దంపతులు 50,000 విరాళం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోశాలలో ఆవులు ఎండలో ఇబ్బంది పడుతున్నాయని నిర్వాహకులు తమ దృష్టికి తెచ్చినట్టు తెలిపారు. దీంతో షెడ్ నిర్మాణానికి తమ వంతుగా 50,000 అందజేసినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్రీ ధర్మశాస్త్ర గోశాల వ్యవస్థాపక అధ్యక్షులు బండారి సూర్యం, యువ సంకల్ప ఫౌండేషన్ అధ్యక్షులు తుమ్మర్ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అడగగానే నాకు 50,000 రూపాయలు ఇచ్చారు గోమాతలకు. వాస్తవానికి సకల దేవతలు ఉన్న ముక్కోటి దేవతలు ఉన్న గోశాలకు ఇస్తే చాలా బాగుంటుంది అని సార్ ఇచ్చారు. ఎన్నో శివాలయం వెళ్తాము, అన్ని టెంపుల్కి వెళ్తాము, కానీ కాకపోతే అక్కడ ఒక దేవుడు ఒకడే ఉంటాడు. ఇక్కడ మాత్రం 33 దేవత కొలువైన దేవులకు సార్ అడగగానే 50,000 రూపాయలు ఇచ్చారు. వారికి నేను రుణపడి ఉంటాను. ఇంటర్ మొదటి రెండో ఏడాది ఫలితాల్లో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ కు చెందిన శ్రీవాణి జూనియర్ కాలేజ్ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థుల్ని చైర్మన్ డాక్టర్ రేకులపల్లి విజయ, సెక్రటరీ రేకులపల్లి శశాంక, డైరెక్టర్ రేకులపల్లి సుష్మా అభినందించారు. అనంతరం కళాశాల ఎదుటి టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ బాలసాని శ్రీనివాస్, బండారి కమలాకర్, అధ్యాపక బృందం, సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా కళాశాల చైర్మన్ గారైనటువంటి మా విజయ్ మేడం తరపున, మా కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ మా శశాంక్ సార్ తరపున మరియు కళాశాల డైరెక్టర్ సుష్మా మేడం తరపున ప్రత్యేకంగా వారికి వాళ్ళ తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన మా అధ్యాపక బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మేము ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రణాళికబద్ధమైన చదివే ఈ విజయానికి కారణం. మేము విద్యార్థులకు ఇంటర్నల్గా ఎన్నో రకాల పరీక్షలు పెట్టి వాళ్ళందరినీ కూడా పరీక్షలకు సన్నద్ధం చేయడం జరిగింది. దానివల్ల ఇంతటి విజయం సాధించడం అనేది సాధ్యమైంది. దీనికి తోడ్పడినటువంటి తల్లిదండ్రులకు ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇవి నాటి మైత్రి న్యూస్. స్టే ట్యూన్డ్.